తర్వాత మళ్ళీ వచ్చి రేపు చేయడానికి క్షమించినప్పుడు రెండోసారి క్షమించడానికి ఏమైందండి? నేను చెప్తాను, నా మీద రేపు జరిగింది. ఎలానో చెప్తాను. ఒక లారీలో మేము నైట్ ప్రయాణిస్తున్నాగా మా తమ్ముడు నేను అర్ధరాత్రి నాకు బస్ పడదని చెప్పేసి నేను రాత్రి ప్రయాణిస్తున్నప్పుడు ఒక డాబా దగ్గర మా తమ్ముడికి ఆకలేస్తుందని డ్రైవర్ ప్లస్ వాళ్ళిద్దరు తిరిగి వెళ్ళడానికి వెళ్ళారు. అది గమనించిన తాగుబోతులందరూ నాకు చుట్టుముట్టారు, ఏది లారీ చుట్టూ. ఓకేనా, లారీ చుట్టుముట్టారు. అప్పుడు ఏంటి, నేను అరుస్తున్నా కూడా వాళ్ళకి వినిపించట్లేదు, దిగవేది అని చెప్పేసి. ప్లీజ్ నేను అలాంటి దాన్ని కాదండి, మీరు దయచేసి నన్ను అలా అనుకోవద్దు అంటే, నువ్వు లారీలో ఎక్కావే, నీ క్యారెక్టర్ ఏంటి అనేసి వాడు, నా క్యారెక్టర్ అది కాకపోయినా వాడు అలా మాట్లాడాడు అక్కడ. మీరు క్షమించారా మరి? క్షమించానండి. క్షమించకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్ లో నేను ఏం పెట్టలేదు. తర్వాత మా తమ్ముడు వాళ్ళు మిమ్మల్ని రేప్ చేశారా? చేయలేదు, నేను లారీలోనే ఉన్నాను. ఆ టైంకి వచ్చి మా తమ్ముడు వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఏంటి మా సిస్టర్ అని చెప్పేసి, ఆయన మా కూతురు అని చెప్పేసి డ్రైవర్ కూడా అన్నారు. అన్న తర్వాత సారీ భయ్య అనుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఆ రేప్ అటాక్ జరుగుతుందని నేను తెచ్చుకొని కూర్చోం కదా, అంటే ఇట్లా లేదండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు నా దృష్టిలో అయితే ఏంటంటే అండి, రేపు జరుగుతుందని మీరే చెప్పుకుంటే పోతే రేపు 10 సార్లు జరుగుతుంది. మనం అది కాదండి జ్ఞానం అంటే, అన్ఎక్స్పెక్టెడ్ జరిగేదే పాపము. అంతేగాని కావాలని కూడా వాళ్ళు ఆ కామంలో ఉన్నప్పుడు చేస్తారు. తర్వాత అనుకుంటాడు ఎవడైనా. కాదండి, మీరైతే క్షమించేవాళ్ళు? 10 మందికి మిమ్మల్ని రేపు చేసి క్షమించేవాళ్ళేనా మీరు? ఖచ్చితంగా క్షమించకపోతే ఏం చేస్తామండి చెప్పండి? క్షమించకపోతే ఏం చేస్తాం? వాళ్ళు ఉరి తీసినంత మాత్రాన ఏమీ లేదు. వాళ్ళలో మార్పు కలగడమే మనకు కావాలి. అయితే ఒక పని చేయండి, ప్రకారం అయితే క్షమించమండి. అదే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం మేడం. మీరు కనుక ఖమ్మంలో ఉన్నారు, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇప్పుడు ఖమ్మం వచ్చినప్పుడు మనందరం కలిసి మోడీ గారిని కలిసి రేప్ చేస్తే క్షమించాలని కొత్త కాన్సెప్ట్ తీసుకొద్దామండి మన రాజ్యాంగంలో. రాజ్యాంగంలో ఆల్రెడీ ఉందండి క్షమాభిక్ష, తెలియదా మీకు? ఒక్క నిమిషం వాళ్ళు కూడా క్షమాభిక్ష ఉందండి. అదే నన్ను చెప్పని నువ్వు రేప్ చేసి చంపినట్టే. అందుకే ఇప్పుడు చట్టం తెచ్చామంటే కాదండి, డైరెక్ట్ చట్టం తెచ్చామనుకోండి, రాజ్యాంగం ప్రకారం ఉంది కాదండి, ఉంది. నేను కాదనండి, ఒక నిమిషం నన్ను చెప్పనండి. ఒక చట్టం కనుక తెచ్చామనుకోండి, శుభ్రంగా ఒక ఏసఐ విగ్రహం పెడతాం, పెట్టేసి ఆ ఏసఐ విగ్రహం ఎదుగు రేప్ చేయించుకున్న అమ్మాయి వద్దండి. ఇది ఏసఐ కాన్సెప్టే కదండి, ఇది మా హిందువుల కాన్సెప్ట్ కాదు, ఇది ఏసఐ కాన్సెప్ట్. ఇది క్షమించడం అనేది మా ధర్మం ప్రకారం అయితే, మా ఇంటి ఆడవైపు కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తాం, కాలేస్తే కాలు నరికేస్తాం, చెయ్యేస్తే చెయ్యి నరికేస్తాం. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.